కూడా 3 అనినే ఒప్పుకున్నారు కదా. ఏదండి డిప్యూటీ సీఎంలా జనసేనకి మంత్రి పదవులు క్యాబినెట్ లో. మరి 4వది తీసుకుంటున్నారు కదా, 4వది ఇప్పుడు నాగబాబుకి తీసుకుంటున్నారు కదా. అంటే మరి కాబట్టి మాకు రాజ్యసభ వదులుకున్నారని కదా ఇచ్చేది కాదా. రాజ్యసభ అనేది ఇందులో లాజిక్ ఉంది. ఆయన ఎంపీ సీటు త్యాగం చేసి అది కాదండి, వదులుకున్నారు. లాజిక్ ఉంది అక్కడ. అనకాపల్లిది అంతకు ముందే ఎలక్షన్ల ముందే జరిగిపోయింది. అవును, అదే రాజ్యసభకి సంబంధించి గతంలో ఉన్నటువంటి వీళ్ళు అనుకున్నది ఏంటంటే ప్రతిసారి 3 సీట్లు వస్తాయి రాజ్యసభకి. 3 అన్నది అంతకుముందు వీళ్ళు అనుకుంది. తలకు 1 అనేది రాజ్యసభ, 3 ఉంటున్నారు కాబట్టి కూటమి 3కి 3 అనేది. అయితే అది జనరల్ రాజ్యసభ సీట్లు వచ్చినప్పుడు అది 2 ఏళ్ల తర్వాత వస్తుంది, 26లో 28లో వస్తుంది. అంతేగాని ఇప్పుడు వచ్చింది అట్లాగొచ్చిన రాజ్యసభ కాదుగా. ఇది తెలుగుదేశం యొక్క ప్రోద్బలంతో వచ్చిన వాళ్ళు. రాజీనామాలు చేసి వచ్చారు. వీళ్ళ రాజీనామాలు తెలుగుదేశం చేయించుకుంది వాళ్ళతో. తెలుగుదేశం చేయించుకున్న దాంట్లో ఆల్రెడీ బీజేపీతో సెంట్రల్ అవసరాల రీత్యా ఒకటి గిఫ్ట్కి ఇచ్చింది బీజేపీ, కృష్ణయ్యది. మిగతా 2 వీళ్ళు తీసుకున్నారు. ఇందులో డైరెక్ట్ది కాదు కదా. కానీ పవన్ కళ్యాణ్ లేదు నాకు అది కూడా 3 కావాల్సిందే అనేటప్పటికి ఇచ్చారు. ఒకటి అడిషనల్ బోనస్ ఒప్పుకున్నారు. మరి అట్లా నీకు బోనస్ ఇచ్చినప్పుడు వీళ్ళు బోనస్ తీసుకోవాలి కదా డిప్యూటీ సీఎం అని లోకేష్ ది. ఇక్కడ ఒక తేడా జరుగుతున్నది ఏంటంటే వీళ్ళందరూ మిస్ అవుతున్నది అసలు లాజిక్. నేల విడిచి సాము చేస్తున్నారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఆలోచనలో పెద్ద లోపం ఉంది. ఏంటి